దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. విడుదల ప్రార్థన. సహోదరి సహోదరులారా, ఈరోజు కీర్తనలు రాసిన గ్రంథం 146 అధ్యాయం 7వ వాక్యం చెప్తా ఉంది కదా. ఆయన వేడుకున్నప్పుడు ఆయన న్యాయం తీరుస్తాడు, ఆకలి కొనినప్పుడు ఆయన ఆకలి తీరుస్తాడు, ఆయన మొరపెట్టినప్పుడు బంధించబడిన వారిని విడిపిస్తాడు. కానాను స్త్రీ ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరి సహోదరా, నువ్వు ఏ విషయంలో అన్యాయం అయిపోతున్నావో ఆ స్త్రీ వలె నువ్వు దేవుని వైపు చూసి నువ్వు ఎప్పుడైతే దేవుని వేడుకుంటావో ఖచ్చితంగా ఆ స్త్రీకి న్యాయం తీర్చిన దేవుడు నీకు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా నీకు ఆహారం లేక అలమటించిపోతున్నావా, ఏ కొరతతో నువ్వు బాధపడుతున్నావో దేవుని వైపు చూస్తే 5 రొట్టెలు 2 చేపలు దీవించి ఆస్వాదించిన దేవుడు నీ ఆహారాన్ని సమృద్ధిగా దీవించగలుగుతాడు. లేవిలో సారెపత ఎదోరాళ్ళు దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా మూడోది, నువ్వు ఏ విషయంలో బంధించబడి ఉన్నావు, ఏ వ్యసనంలో బంధించబడి ఉన్నావు, ఏ కట్ల చేత బంధించబడి ఉన్నావు, ఏ మనుషుల యొక్క చెరలో చిక్కుబడి ఉన్నావో గమనించండి. సంసోను బలాఢ్యుడే కానీ పొరపాటు చేసి అనేక మార్లు ఫిలిస్తీన్ల చేతికి చిక్కినప్పుడు ఆయన దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు. సహోదరి సహోదరుడా, నువ్వు కనుక దేవునికి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా సంసోను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇటుకప్పుడు దేవుడు దయచేయగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో, ఎవరైతే ఆకలి కొని ఉన్నారో, ఎవరైతే బంధించబడినారో వారికి విడుదల కలుగునుగా యేసుక్రీస్తునామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ ది జీసస్, యేసుక్రీస్తునామములో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. ఆమెన్, ఆమెన్. ప్రైజ్